హాయ్ అండి. ఈ కుక్కకు ఒక కొడుకు మొక్క పుట్టింది. అది చాలా పెద్దదే అయింది. కొన్ని వీడియోల్లో కూడా ఆ కుక్కను పెట్టాను నేను. కానీ 4 రోజుల నుంచి అది చనిపోయిందో ఏమైందో తెలియట్లేదు. ఈ కుక్క పాపం అన్నం కానీ బిస్కెట్లు ఏదేసినా 2 గబగబా తినేసాయి. కానీ ఇప్పుడు చూడండి, అన్నం దాని ముందు పెట్టిన 4 రోజుల నుంచి అది అన్నమే తింటలేదు. తిను, ఇదిగో అన్నం తిను, ఇదిగో చూడండి. అసలు అన్నం పెట్టినా కూడా అస్సలు తింటలేదు. దాని ముందు దాని బిడ్డ కోసం దిగులేసుకొని అలాగే పండుకుంటుంది. కానీ మనం అన్నం దాని ముందు పెట్టినా తింటలే. బిస్కెట్లు కానీ ఏ వేసినా ఏం తింటలే, అలాగే పండుకొని ఉంది. మాకు చాలా బాధగా ఉంది. ఆ కుక్క చనిపోయిందో మరి బతికుందో తెలియట్లేదు. ఉంటే మటుకి ఈ పాటికి వచ్చేది 4-5 రోజులు అవుతుంది. అది చనిపోయిందో మరి ఏమైందో తెలియట్లేదు. అది రావాలని దేవుని కోరుకుంటున్నాము. దాని మీద దిగులేసుకొని ఇదిగో అన్నం పెట్టినా కూడా దాని ముందు అసలు దాని వెంక 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి. అస్సలు తినట్లేదు. చూడండి, అన్నం అసలు దాని పెట్టిన అన్నం పెట్టినట్టే ఉంటుంది. అదే మామూలుగా అయితే 2 ఎగబడి ఒకటొకటి నెట్టుకుంటా తినేయి. కడుపు మడిన మార్చుకుంటుంది. కానీ దాని బిడ్డ లేదని అన్నం మడికి తింటుందా. చూడండి, ఎంత ముందు పెట్టినా అలాగే ఉంది. కానీ అన్నం అంటూ ముట్టుకోవట్లేదు. ఇదిగో దా తిను, అన్నం తిను. అస్సలు తింటల్లా, అన్నమే తింటలా. దాని తల్లి ప్రేమ మనుషులకే కాదండి, పశువులకి, కుక్కలకి, జంతువులకి దేనికైనా ఏదైనా అమ్మ ప్రేమ ఒక్కటేనన్నమాట అని ఈ కుక్కను చూస్తేనే రుజువు అవుతుంది. అమ్మ ప్రేమలో మటుకి ఎలాంటి తేడా ఉండదు. అది మనుషులకైనా, పక్షులకైనా, పశువులకైనా, కుక్కలకైనా.